2023 వరల్డ్ కప్ గురించి అప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇప్పుడు ఎమోషనల్ అయ్యారు ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ కూడా. ఎందుకంటే అప్పుడు వరల్డ్ కప్ మ్యాచ్లో కూడా అన్ని మ్యాచ్లు గెలిచిన తర్వాత చివరిలో ఆస్ట్రేలియాతో జరిగినటువంటి ఫైనల్లో కూడా ఓడిపోయాము. అప్పుడు క్రికెట్ అభిమానులు చాలా ఎందుకంటే ఈజీగా గెలిచేస్తాం అనుకున్నాము, ఆ ఫైనల్లో ఓడిపోయేసరికి జట్టును చాలా తీవ్రంగా నిందించటము, దాంతోపాటు రోహిత్ శర్మను కూడా చాలా తీవ్రంగా కూడా నిందిస్తూ ఉన్నారు కొంతమంది. అదే సమయంలో రోహిత్ శర్మ అయితే ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయారు, తను జనాల్లోకి వచ్చి మాట్లాడలేకపోయారు. ఇంకా తన మనోభావన ఏంటో కూడా అప్పుడు అసలు అర్థం కాలేదు. సోషల్ మీడియాలో కూడా దాని మీద అనేక రకాల ట్రోల్స్ చర్చలు నడిచాయి. అయితే ఇప్పుడు అదే విషయం మీద రోహిత్ శర్మ స్పందించారు. తన మనసు ఎంత కుంగిపోయింది అనేది కూడా తాను పంచుకోవటం జరిగింది. క్రికెట్ను ఆ సమయంలో అసలు పూర్తిగా వదిలేద్దామని రోహిత్ శర్మ అనుకున్నారంట. ఇక తాజాగా గురుగ్రామ్లో జరిగినటువంటి మాస్టర్స్ యూనియన్ స్నాతకోత్సవంలో కూడా రోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ అతన్ని హిట్ మ్యాన్గా కూడా సత్కరించిన క్రమంలో 2023 వరల్డ్ కప్ గురించి కూడా రోహిత్ మాట్లాడటం జరిగింది. అయితే మనందరం కూడా అంటే మనం వరల్డ్ కప్ కానీ మన క్రికెట్ జట్టు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా గెలవాలి అన్న సంకల్పంతో ఉంటాం, వాళ్ళు గెలవకపోతే డిసప్పాయింట్ అవుతాం. కానీ 2023 వరల్డ్ కప్ అనేది కూడా రోహిత్ శర్మకి ఒక కళ. 2020లో కెప్టెన్సీ చేపట్టినప్పటి నుంచి కూడా ఆ వరల్డ్ కప్ కోసమే, ఆ వరల్డ్ కప్ గెలవటమే తన ఏకైక లక్ష్యం. దానికోసం అతను అంత కష్టపడ్డాడు. అయినప్పటికీ కూడా ఆ T20 ప్రపంచ కప్లో తాను ఓడిపోవడంతో కూడా 2023లో ఒక డిప్రెషన్కి వెళ్ళి పూర్తిగా కుంగిపోయి అసలు శరీరంలో తనకు అసలు శక్తే మిగిలినంత బాధ తనకి మిగిలిందంట. కోలుకోవటానికి తనకు దాదాపుగా కూడా 2 నెలల సమయం పట్టింది. ఎంతో కష్టపడి పనిచేసినా కానీ ఫలితం రాకపోయేసరికి తాను అలాంటి ఒక భావోద్వేగానికి గురయ్యానంటూ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు.